సప్త శనివారాల వ్రతంలో ఇది మూడో వారం అనమాట. సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయింది. కానీ నేను ఒక విషయం చెప్తాను. ఇది మిత్ అనుకుంటారో ఏమనుకుంటారో నాకు తెలీదు కానీ, జస్ట్ నాకనిపించింది సడెన్‌గా. నేను నైట్ పడుకునేటప్పుడు మా అమ్మకి ఏం చెప్పానంటే, రేపు పొద్దుట ఏమి చేయను, ఒక రకం చేసేసి మిగిలిన 2 రకాల ఫ్రూట్స్ పెట్టేస్తాను. 3 రకాలతో దేవుడికి నైవేద్యం పెట్టేస్తాను. బికాజ్ ఎండలు కదా చాలా ఎక్కువ ఉన్నాయి. మీరు కూడా చూస్తుంటారు కదా ఎండలు ఎలా ఉన్నాయి అసలు. బాసిపోతుందసల. ఏదో ప్రకృతి పగబట్టినట్టే ఉంది నాకైతే. సరే అని చెప్పి పడుకునేసా. నైట్ కొంచెం గాలేసింది. నేను పడుకున్నాక అంత పట్టించుకోలేదు. సో, మార్నింగ్ నేను 2:30కి అట్లా లేచి చూస్తే చినుకులు పడుతున్నాయి. గాలేస్తుంది. నాకు గాలేస్తే భలే ఆనందం అనిపిస్తదనమాట. సో దట్ అంతా వాతావరణం మనకు అనుకూలించేలా ఉంది. మేబీ నేను దేవుడికి నైవేద్యం పెట్టాలని దేవుడు కూడా అనుకుంటున్నాడేమో అని చెప్పి నేను అన్నీ స్టార్ట్ చేశా. పాలన్నం, దద్దోజనం, నూక ప్రసాదం, చలిమిడి వడపప్పు, నల్ల ద్రాక్ష పళ్ళు, మామిడికాయ, అరటిపళ్ళు. సో దట్ ఇవి యాక్చువల్‌గానే పెట్టినయి. కానీ మనం యాక్చువల్లీ మెయిన్ చేయాల్సిందేంటి నల్ల నువ్వులుండలు. అది చేద్దామంటే లేదు. సో దంచి దంచి చేశామనమాట ఫైనల్లీ.